ఇప్పుడు మీరు కొన్ని ఎక్స్పోజింగ్ వీడియోస్ చేశారు మేడం, లైక్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కొన్ని షార్ట్ వీడియోస్, అది కంటెంట్ డిమాండ్ కాబట్టి మీరు చేశారు కదా. సో ఆ వీడియోలు మీ బాగా వైరల్ అయితే చూడని పర్సన్ ఉండడు, ఫోన్ ఎవరి చేతిలో ఉంటే ఖచ్చితంగా అలా చేతిలో లక్కీ ఆంటీ ఉంటారు. అంతే. సో మిమ్మల్ని నార్మల్గా బయట చూసినప్పుడు ఎవరైనా వచ్చి కలవడం, మాట్లాడడం, కొంచెం బ్యాడ్గా కామెంట్ చేయడం ఇలాంటివి ఏమైనా చేస్తారా? బ్యాడ్గా నన్ను అయితే ఎవ్వరు కామెంట్ చేయలేదండి. అంటే సోషల్ మీడియాలో కామెంట్లు వీడియో కింద పెట్టిన వాళ్ళు ఉన్నారే కానీ బయట మాత్రం లేడీస్ కూడా నాకు వెళ్ళిపోతున్న కారులో ఆపి వచ్చి ఫోటోలు దిగినవి కూడా ఉంటాయి. వీడియోలు బాగా చేస్తారండి, మీరు డబుల్ మీనింగ్ చేసినా కానీ నవ్వు వస్తుందండి, అది వేరేగా తప్పుగా వెళ్ళదండి అని. మేబీ 2 వీడియోలు 3 వీడియోలు గట్టి మిలియన్స్లో పోయినాయి, ఆ వీడియోలు ఏంటో చెప్తారా? ఏముందండి, మామూలుగా వీడియో చేయడానికి పోయాము, భోజనం చేసిన తర్వాత వాటర్ బాటిల్ ఉండే, ఆ వాటర్ బాటిల్ పట్టుకొని ఏ వీడియో తీరా అన్న. ఓకే ఏం వీడియో అంటే నీకెందుకు తీయన్న, తీసాడు. ఏమని, హాయ్ ఫ్రెండ్స్ దొడ్డిపోతుంది, ఇది కూడా తీసాడన్నా, రండి ఫ్రెండ్స్ కలిసి దొడ్డిపోదాం అన్న. ఆ వీడియో 9M పోయింది. 9M. ఇంకొక వీడియో ఉంది, వీడికి నేనే కడుపు, కర్రోడు అని ఒకటి పెట్టా కుమార్, వీడికి నేనే కడుపు చేసా ఫ్రెండ్స్, వీడు నాకు కడుపు చేయలేడు, ఆడికి వాంతులు అవుతున్నాయి అన్న, అదే 11M పోయింది. ఇంకొకటి, ఆంటీ వస్తావా అంటే వస్తాను, నాకు 20,000 ఇయ్యి అంటే ఎందుకు ఇవ్వాలి నీకంటే, అన్నం కూర చారు పప్పు మొత్తం ఫుల్ మీల్స్ వద్దా నీకు అని చెప్పి అన్న, అది 12M పోయింది. సమాజం అండి, సమాజము, సభ్య సమాజము, సనాతన ధర్మము ఇవన్నీ నీతి కబుర్లు ఆడతారు కానీ ఒక్కరు పాటించరు. పాటించినప్పుడు మాటలనే రైటు ఎవడికి లేదు. అనొద్దు, చేతిలో ఫోన్ ఉంది ఏదో కామెంట్ పెట్టేద్దాం, దీనికి ఏం చేద్దాం మొండందాం అని పెడతారు చాలామంది, కానీ అది కరెక్ట్ కాదు. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ పేమెంట్ వచ్చింది, చిన్న పిల్లలకి ఫుడ్ పెట్టారు, ఆ వీడియో ఎంత పోయింది? చిన్నపిల్లలు కాదండి, రోడ్డు మీద పెట్టా, అదేమీ పోలేదు. సెకండ్ పేమెంట్ వచ్చింది, ఒకరికి ఇంట్లో సరుకులు వేశారు నెలకు సరిపడేదంతా, అది ఎంత పోయింది? అది కూడా ఏం పోలేదు. దానికి ఇంకా నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టారు, ఆ బ్యాడ్ కామెంట్లు తీసి నేను ఐడి వేసేసి వీడియో తిట్టి పడేసా, ఫుల్ బూతులు చచ్చిపోంటారు వాళ్ళు, అన్ని తిట్టేసా. మొన్న ఇంకొక ఆమె కూడా అక్కడ ఉంటే ఆమెకి వెళ్ళి నాకు ఈరోజు 1000 రూపాయలు వచ్చినా కానండి నేను ఎంతో కొంత పేదలకి చెయ్యాలి, అది నా గోల్. నాకు వచ్చింది ఆ రోజు, ఇంకా పేమెంట్ కూడా తీసుకోవాలి. ఆమె ముసలాం అక్కడ ఉందని చెప్పి వెళ్ళి ఆమెకు టిఫిన్ ఇచ్చి నా ఈ రోజు వచ్చిన ఈ 1000 రూపాయల పేమెంట్ కూడా ఆమెకి ఇచ్చేసా. ఆ వీడియో కూడా వెళ్ళా. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒకటి ప్లస్ ఉంటుంది, ఒకటి మైనస్ ఉంటుంది, వాళ్ళ బిహేవియర్లో కావచ్చు, అలవాట్లో కావచ్చు. సో మీ ప్లస్ ఏంటి, మీ మైనస్ ఏంటి? నా మైనస్ ఏంటంటే షార్ట్ టెంపర్. అంటే ఏదైనా నాకు అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధం అని తెలిస్తే నేను భద్రకాళిని అయిపోతాను. నాతో ఉన్నప్పుడు ప్రేమగా ఉండాలి. నా ప్లస్ ఏంటంటే నేను ఇష్టపడితే అది ఫ్రెండ్ కావచ్చు, లవర్ కావచ్చు, భర్త కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఒక ఫ్రెండ్షిప్లో అవునా ఇష్టపడ్డాను, వాళ్ళతో మాట్లాడాను అంటే ఇక్కడ పెట్టుకుంటా, తేడా వస్తే తన్నేస్తా, చూడండి ఇంకా దేకనం ఫేస్. ఎప్పుడన్నా మిమ్మల్ని అవసరానికి వాడుకున్న వాళ్ళు ఉన్నారా? ఎప్పుడన్నా కాదు సార్, ఇప్పటికి ఈ వితిన్ సెకండ్ ముందు కూడా నన్ను వాడుకునే వాళ్ళే ఉన్నారు. అంటే ఏ విషయంలో ఎక్కువ వాడుకుంటారు మిమ్మల్ని? నన్ను ఎక్కువ శాతం వాళ్ళకి హెల్పింగ్, ఒక మనీ పరంగా కావచ్చు, వాళ్ళ ఇంట్లో సమస్యల పరంగా కావచ్చు, ఒక వీడియోల పరంగా కావచ్చు, ఏ విధంగా అయినా అందరూ నన్ను యూజ్ చేసుకున్న వాళ్ళే. నాకెవ్వరు కూడా ₹1 ఇచ్చిన వాళ్ళు లేరు, నా వీడియోకి కానీ నాకు కానీ ఇబ్బంది అంటే సాయం చేసిన వాళ్ళు లేరు. ఇప్పుడు సడన్గా లక్కీ ఆంటీకి ప్రాబ్లం వస్తే ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్తుంది? ఎవరికి వెళ్తుంది? నా దేవుడికి మొక్కుకుంటా అంతే. సడన్గా లక్కీ ఆంటీకి హెల్త్ ఇష్యూ వస్తుంది, ఏమో అవుతుంది, అవ్వకూడదు, అయితే ఫస్ట్ ఎవరు వస్తారు? ఎవరు రారు. ఎందుకంటే ఆల్రెడీ నేను 1 year బ్యాక్ ఇదే టైంలో నాకు ఆపరేషన్ అయింది. అప్పుడు నా దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి ఈరోజు నేను బతుకున్నా. ఒకప్పుడు నేను చేసుకున్న షార్ట్ ఫిల్మ్సే కావచ్చు, డబుల్ మీనింగ్ వీడియోలే కావచ్చు, ఆ వీడియోల డబ్బుతో నేను బతికి ఆపరేషన్ చేయించుకున్నానండి. కొంతమందికి అంటే నా దగ్గర మొత్తం అమౌంట్ అంతా ఖాళీ అయిపోయింది, ఏటీఎంలో డబ్బులు లేవని చెప్పి కొంతమందికి నేను నా పిక్ పెట్టా, హాస్పిటల్ బెడ్ మీద ఉన్న పిక్, మెడిసిన్స్కి ఏ హాస్పిటల్, ఇక్కడ యూసఫ్గూడ బస్తీలో మోండో అది హాస్పిటల్ ఉంటుంది, ఆ హాస్పిటల్లోనే నాకు ఆపరేషన్ అయింది. ఆ రిపోర్ట్లు అన్నీ నేను పిక్ పెడితే ఫొటోస్ ఈ పిక్స్ చూశారు కానీ కనీసం రిప్లై పెట్టలేదండి. ఈ రోజున ఉన్న సోషల్ మీడియా జనాలు. నేను మళ్ళీ యూఎస్ వెంకీతో వీడియోలు చేశాక ఫేమ్ అయిన తర్వాత మళ్ళీ నేను పిలుచుకొని మాట్లాడుకొని మళ్ళీ నాతో వీడియోలు చేశారు కానీ హెల్ప్ చేయలేనా. ఒక వీడియోలో బషీర్ మాస్టర్ గారు కూడా చెప్పారు, లక్కీ నాకు హెల్ప్ అడిగింది, నేను అప్పుడు చేయలేకపోయాను, సారీ రా అని చెప్పారు పాప. కథ ఏంటంటే మనకి ఒకరు సాయం చేస్తారు అనేది వట్టిది. మనం బాగున్నామా, మన ఆరోగ్యంగా ఉన్నామా, మన ఫేమ్లో ఉన్నామా వాడుకుంటారు. ₹1 ఇచ్చారా వాళ్ళు 1000 రూపాయలకి సంపాదించుకునేటట్టు వాడుకుంటారు, అంతే తప్ప మనకి ఎవరు సాయం చేయరు, అది వట్టి మాట.
లక్కీ అంటే దృష్టిలో రిలేషన్స్ ఇంపార్టెంటా డబ్బు ఇంపార్టెంట్? రిలేషన్స్కే ఇంపార్టెంట్ ఇస్తా సార్ నేను. ఇప్పుడు అమ్మాయిలు అనగానే డబ్బు పిచ్చిది, ఏజ్ చూడదు, లైక్ పర్సన్ ఇలాంటి వాళ్ళు చూడరు, డబ్బు ఉందా చాలు వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు, ఎడిక్ట్ అయిపోతారు అంటారు. సో మీరు కూడా ఒక అమ్మాయే కదా, మరి మీరు డబ్బుకి ఎందుకు వాల్యూ ఇవ్వట్లేదు? నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రేమ లేకుండా పెరిగానండి. అది ఇంట్లో వాళ్ళు ప్రేమ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నన్ను ఒంటనే చేశారు. అన్నీ పడి 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 ఉన్నాను కాబట్టి నేను ఎక్కువ మోసపోయేది కూడా అక్కడే. నా ఫ్రెండ్ కదా అని చెప్పి ఎక్కువ క్లోజ్ అయిపోవడం, ఉన్నది పెట్టేయడం, మీద ఎక్కించుకోవడం, నెత్తి మీద పెట్టేసుకోవడం, తర్వాత వాళ్ళు మనకు తెలియకుండా మన గురించి బేడగా అనుకోవడం, అట్ట అలా నేను ఎడిటర్. అంటే లక్కీ మేడం గారు, లక్కీ ఆంటీ గారు డబ్బుకు పడదు, అందానికి పడదు, ప్రేమ చూపిస్తే పడిపోద్ది అంతే. అక్కడే మోసపోతాను నేను. అంటే దీనికి ఏంటి, ఏ విషయంలో ఈమె మెలిక ఉంది అనేది తెలుస్తుంది వాళ్ళకి. ప్రేమగా క్లోజ్గా మాట్లాడే వరకు ఓకే ఈమె ఇలాంటిది అంటే మనం కొద్దిసేపు మాట్లాడుకుంటే నేనేంటి తెలుస్తుంది కదా మీకు. అట్లా తెలుసుకొని నాతో మూవ్ అవుతారు. వాళ్ళేంటి తెలిసాక నేను పంపించేస్తాను. వాళ్ళేంటో తెలియని చెప్పి భరతనాట్యం వేయించుకుంటా. ఇక్కడ నేనే భరతనాట్యం వేయించేసుకుంటా. మీరు మీ లైఫ్లో ఇప్పటి వరకు స్టిల్ ఎప్పుడన్నా నేను ఈ స్టెప్ తీసుకోకపోతే బాగుండు నా లైఫ్లో అనిపించింది ఏదన్నా మూమెంట్ ఉందా? నాకు ఈ స్టెప్ తీసుకోకపోతే బాగుండు అనేది అయితే లేదండి. ఎందుకంటే ఇప్పుడు వరకు నాకు ఊహ తెలిసిన కానించి నా కష్టం మీదే నేను నిలబడి బతికాను కాబట్టి నేను వేసిన ప్రతి స్టెప్ నేను రూపాయి సంపాదించుకొని బతికాను. నా రూపాయి మందికి పెట్టా, అందరికీ పెట్టా. ఏది నేను రాంగ్ స్టెప్ వేయలే ఇప్పుడు వరకు. అంటే మీరు అంటే నాకు చాలా అభిమానం మేడం, ఎందుకంటే నేను ఒక సోషల్ మీడియాలో ఉంటాను కాబట్టి ఒక వీడియోలో ఎట్లుంటారు జనాలు, ఆఫ్ స్క్రీన్ ఎట్లుంటారు నాకు తెలుసు. ఇవాళ రేపు నల్లగా పొట్టిగా గుడ్డిగా ఉన్న అమ్మాయిల్ని వదిలిపెట్టట్లేదు కొంతమంది. సో మీరు చూడడానికి కొంచెం బాగానే ఉన్నారు, ఓకే. సో మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఫ్లడ్ చేయడం కానీ, ఆఫర్ ఇవ్వడం కానీ, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా లేకపోతే సెకండ్ సెటప్గా పెట్టుకుంటా, నీకు ఏం కావాలి చూసుకుంటా అని ఎవరైనా ఆఫర్లు ఇచ్చారా? చాలామంది ఇచ్చారు కానండి, నేను నమ్మనాలని. ఎందుకంటే ఒక మగవాడు ఏం చేస్తాడంటే, అలాగని మగవాళ్ళందరినీ నేను అనట్లా, కొంతమంది నేను చూసాను. కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు నాతోనే ఉండొచ్చు, సపోజ్ ఒక ఆడదాంతో ఉన్నాడు, ఉండి పక్కన ఒక ఆమె వెళ్ళిపోయింది అనుకో, ఖచ్చితంగా దాన్ని చూస్తాడు. ఇప్పుడు ఈ ఆడదాని పక్కలో పడుకొని కూడా ఇంకొక ఆడదాని కోసం మైండ్లో ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారా మగోళ్ళు. ఇప్పుడు లేడీస్ మారిపోయారు అనుకోండి, మగోళ్ళ గురించి చెబుతున్నాను నేను. అది అందుకే నాకు ఎవరు నచ్చరు. నాకు మెయిన్ అబద్ధాలు ఆడొద్దు. నువ్వు తప్పు చేయి, నువ్వు ఇంకొక ఆడదాని దగ్గరికి పో, మగోడు నీకు ఆ రైట్ ఉంది, నువ్వు అలా ఉంటేనే నువ్వు మగోడు కాబట్టి వెళ్ళు, కానీ నాకు చెప్పేళ్ళతో ఒప్పుకుంటారా? ఇప్పుడు చెప్పిళ్ళు ఇవాళ రేపు అమ్మాయిలు చాలా మంది ట్రెండింగ్లో ఉన్నారు మేడం, డ్రమ్ములలో వేసేస్తున్నారు, అందుకే పొడిచిపాడు దూపుతున్నారు, చంపేస్తున్నారు. చెప్పెళ్తే మీరు సైలెంట్గా పోయిరా బుజ్జి మంచిగా అని చెప్తారు. ఇప్పుడు ఒక మనిషి ఉండగా నీకు అన్ని విధాలుగా చూసుకున్నప్పుడు నీకు ఏం తక్కువ అవుతుందని పక్క దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు పొద్దున్న టిఫిన్ చేస్తారు, ఇంట్లో అన్నం తింటారా? తింటాం. జ్యూస్ తాగుతారా? తాగుతాం. టిఫిన్లు చేస్తారా? మరి బయట బిర్యానీ ఎందుకు తింటారు మేడం మీరు? తినాలనిపించి. మీకు కూడా అలాగే వేరే అమ్మాయి కావాలి, ఓకే, మరి అదే అబ్బాయి మాకు కూడా కావాలని మేము వెళ్తే అప్పుడు కుక్కర్లలో వెళ్తారు మీరు? కాదు, కుక్కర్లో ఫ్రై. అందుకే మీరు డ్రమ్ముల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు జెంట్స్కే ఫీలింగ్స్ కాదు, లేడీస్కి కూడా ఉంటాయి. ఇప్పుడు మీరున్నారు సార్, సపోజు నేను ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ ఇంకొక అమ్మాయి కూర్చుంది, ఇంకొక అమ్మాయి అక్కడ కూర్చుంది, ఒక అమ్మాయి షార్ట్ వేసుకుంది, ఒక అమ్మాయి మిడ్ వేసుకుంది, ఒక అమ్మాయి సారీ కట్టుకుంది, ముగ్గురిని చూస్తావు. ఎవరు నచ్చితే వాళ్ళకి కొద్దిగా ఎక్కువసేపు చూసుకుంటావు, ఓకేనా? అది నో ప్రాబ్లం. అదే ప్లేస్లో నేను కూర్చుంటా, అక్కడ ముగ్గురు అబ్బాయిలు ఉంటారు, నేను కూడా ముగ్గురిని చూస్తా. అబ్బా ఒకసారి వెయ్యాలి అని నీకు అనిపిస్తుంది వాళ్ళని, కానీ నేను బాగున్నాడు అంతవరకే. ఆడితే వెళ్ళాలి వేయించుకోవాలని ఉండదు. ఆ ఫీలింగ్ వచ్చినా కూడా ఆ స్టెప్ వెయ్యి ఆడవాళ్ళు. ఒకప్పుడు ఆడవాళ్ళం మేము, ఇప్పుడు జనరేషన్ ఆడవాళ్ళం మేము కాదు. ఇప్పుడు జనరేషన్కి మాకు సంబంధం లేదు, ఎందుకంటే ఇప్పుడు మారిపోయింది జనరేషన్. ఆడవాళ్ళు చంపేస్తున్నారు, మగవాళ్ళు చంపేస్తున్నారు. ఇప్పుడు యుఎస్ వెంకీతో మీరు కొన్ని వీడియోలు చేస్తారు, బాగా వైరల్ అయినాయి కదా మేడం. సో యూట్యూబ్ కంటెంట్ వరకు ఓకే, కొన్ని వీడియోలు చూస్తే మేము నిజంగానే లవర్స్, మేము నిజంగానే రిలేషన్లో ఉన్నాం అని చెప్పడం జరిగింది ఆ అబ్బాయి, అది నిజమేనా? అది కూడా కంటెంట్ అండి. ఒక్కసారి నా ఫోన్ చెక్ చేయండి, ఆ అబ్బాయి ఫోన్ ఆ షూటింగ్ అయిపోయాక ఫోన్ వచ్చినట్టుంటే మీరు ఏదంటే అది నేను రెడీ. నేను ఆయనతోనే కాదు, ఎవరితోనైనా. ఇప్పుడు మా యూట్యూబర్స్ ఉన్నారా, వాళ్ళకి ఛానల్స్కి చేస్తాను నేను, 3-4 ఛానల్ చేస్తాను. వాళ్ళైనా ఎవరైనానండి, షూట్ ఉందా, రేపు షూట్ ఉందంటే ముందు నైట్ చెప్పాలి, నాకు షూట్ ఉంది, మళ్ళీ పొద్దున్న ఒకసారి చెప్పాలి కన్ఫర్మ్ కోసం. మళ్ళీ పొద్దున్న చేయలేదు అనుకోండి, ఎండలో మెంటల్ అనమాట నాకు పొద్దున్న కన్ఫర్మ్ చేయలేదు కదా ఎందుకు వస్తారా, చిన్న మెంటల్ ఉంది నాకు, షార్ట్ టెంపర్. సో ఇప్పుడు లక్కీ మేడం గారు యూట్యూబ్కే పరిమితమా, మన సినిమాలు సీరియల్కి కూడా ట్రై చేస్తారా?
ఆల్రెడీ ఒకప్పుడు చేశాను, మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను ఖచ్చితంగా. ఒకప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళని ఆడిషన్స్ తీసుకునేటోళ్ళు లేదా రిఫరెన్స్ కిందకి తీసుకునేటోళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ఉంటే చాలు తీసేసుకుంటున్నారు. సో మీరు ఆడిషన్స్కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు ఫోన్లో చేయండి, వాట్సాప్లో అవి లేనప్పుడు మేము ఆల్బమ్ ఫోటోల మీద మా నెంబర్ ఫోటోలు పెట్టేసి ఆల్బంలో ఫోటో పైన మా నెంబర్ అనమాట. ఏ సిమ్ పర్మనెంట్ ఉంటుందో ఆ సిమ్ నెంబర్ వేసి ఆఫీసులకి వెళ్ళి ఆ ఆల్బమ్ చూపించుకొని అందులో ఒక ఫోటో ఏది సెలెక్ట్ చేస్తారో ఆ ఫోటో ఇచ్చి వచ్చేసేవాళ్ళం. ఓకే. అది చూసి వాళ్ళు కాల్ చేసి ఫలానా అని చెప్పేవారు. ఇప్పుడు ఏ కృష్ణానగర్లో అయితే మీరు ఫోటోలు పట్టుకొని తిరిగారో అదే కృష్ణానగర్లో అదే కృష్ణానగర్ గడ్డ మీద మీరు యూట్యూబ్ ప్రాంక్ వీడియోస్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? నాకేం అనిపించదు సార్. నేను ఎక్కడ ఉన్నానో అక్కడ నేను నిలబడి బతకాలంతే. ఒకటి కిందకి నేను పోను. అది మొగుడా లవరా కూడా పక్కన పెడితే ₹1 నాకు వద్దు. నాకు కాళ్ళు చేతులు బాగున్నంత వరకు కష్టపడి నేను బతికి తింటా సార్. నాకు నేను పని చేయలేను లేదా నాకు ఓపిక లేదు అన్న రోజు నా డిసిషన్ ఇప్పుడే కాదు ఎప్పుడో తీసుకున్నా. ఎందుకంటే నా వాళ్ళు అందరూ నన్ను పక్కన పెట్టి మోసం చేయడం, చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, అందరూ నన్ను ముంచినప్పుడే డిసిషన్ తీసుకున్నా. నాకు పరిస్థితి బాగాలేదన్న రోజు బతకడానికి ట్రై చేస్తా. బతకలేని రోజు, రూపాయి లేని రోజు నచ్చిన వంట వండుకుంటా, నిద్ర మాటలు తెచ్చుకుంటా, వేసుకుంటా, తింటా, బరాబర్ పంట కథ. చెత్త ఉడుచుకున్నాడని తీసుకుపోతాడు శవాన్ని చాలు. సో ఇప్పుడు మీకంటూ తోడు ఎవరు లేరా? ఎవరు లేరు, వద్దు కూడా. బాయ్ ఫ్రెండ్, లవర్, క్రష్, డైలీ ఎన్ని ప్రపోజల్స్ వస్తాయి మీకు? చాలానే ఉంటాయి. ఒక అబ్బాయి అయితే నా ఫేస్ మొత్తం ఇక్కడ టాటో వేయించుకున్నాడు హార్ట్ మీద. ఏజ్ ఎంత ఉంటుంది అబ్బాయిది? వాడికి 22 ఎంత ఉంటుంది అంతే. ఇప్పుడు జనాలు ఏమంటారు, పందిలా ఉన్నావు నీకేం పోయే కాలమే, చిన్నపిల్లోడు, వాడు ఇష్టం అంటే నువ్వు ఇష్టం అంటావా అంటారు. నేనేం లైక్ చేయలే. వాడే పాప వీడియోలు పెడతా ఉన్నాడు. కానీ నేను చూశాను కానీ ఆడదే వద్దురా నాయన రిప్లై కూడా నేను ఇవ్వను. ఇంకొకడు వీడియో తీసి రాయల్ స్ట్రాంగ్ బాటిల్ ఇలా ఫుల్ బాటిల్ ఎట్ట తీసి ఇట్ట కొట్టుకున్నాడు అంతే. అది పట గారిపోంది రక్తం. అంటే నేను అందగత్తినని కాదు, అట్లా ఉంది సమాజం. ఒక ఆయన అయితే ఇక్కడ రాసుకున్నాడు నా పేరు. వాడు ఇక్కడ ఇంత పెద్ద ఫేస్ వేసుకున్నాడు కదా నాది. రేపు పొద్దున్న పెళ్ళి అయినదే వాడు పిల్లం అడుగుతుంది ఏం చెప్పుకుంటాడో ఏమో నాకు. అంటే ఏంటంటే పిల్లలకి ఇప్పుడు రోజుల్లో ఆంటీ బాగుంది ఒకసారి ఉండాలి, లేదా ఆంటీ బాగుంది మాట్లాడాలి, ఆ మెంటాలిటీ వచ్చింది ఇప్పుడు. నేననే కాదు, ఏ అమ్మాయి కావచ్చు, ఆంటీలు కావచ్చు, వాళ్ళకి పక్కోడికి లవర్ ఉందంటే మనకు కూడా ఉండాలి. అది మెంటాలిటీ ఇప్పుడు. మేడం ఇప్పుడు కొంచెం ఏజ్ తక్కువ ఉన్న అమ్మాయిలు, అంటే మీరు అన్ని లైఫ్ చూసి వచ్చారు, ఎంతోమంది ఫ్లడ్ చేశారు, ఎంతోమంది లైఫ్ ఇస్తున్నారు. మీరు చాలామంది రాజకీయ నాయకులతోని ఈవెంట్స్కి వెళ్ళి ఉండొచ్చు, సినిమా స్టార్స్తో ఉన్నారు, సోషల్ మీడియా స్టార్స్ తోటి ఉన్నారు, నార్మల్గా బ్యాక్గ్రౌండ్లో కూడా ఉన్నారు కదా. చిన్న టీనేజ్ అమ్మాయి ఇవాళ రేపు ప్రతిదానికి అట్రాక్ట్ అయిపోతుంది. డబ్బులు ఇంపార్టెంట్, మనం వాడే మొబైల్ ఇంపార్టెంట్, మనం వేసే డ్రెస్ ఇంపార్టెంట్ అని వాళ్ళ మించిన ఏజ్ వాళ్ళతోని రిలేషన్లోకి వెళ్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వీళ్ళు ఎందుకు అలా వెళ్తున్నారు అసలు? ఎందుకు అలా వెళ్తానంటే ఇప్పుడే చెప్పాను కదా, దానికి లవర్ ఉన్నాడు, నాకు ఉండాలి, ఆమె మంచి డ్రెస్సులు వేసుకుంటుంది, నేను వేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అడిగామనుకో, చదివిపించడమే ఈ రోజుల్లో కష్టం. భార్యాభర్త ఇద్దరు జాబ్కి వెళ్తేనే ఈ రెంటలు కట్టుకొని మనం సమస్యలు తీర్చుకోవడానికి సరిపోవా డబ్బులు వాళ్ళకి. ఇంక ఈఎంఐలు వాడుకొని కార్లు గీర్లు అన్నీ కొనేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో పిల్లలు ఇప్పుడు చెడిపోవడానికి రీజన్ ఏంటంటే లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి. ఇప్పుడు ఒక అమ్మాయి పబ్కి వెళ్ళింది అనుకోండి, అది వెళ్తుంది, నేను వెళ్ళిన దగ్గర బాగుంటామా, అక్కడ ఎవడో చూస్తాడు, చూసితే అయిపోయిందా, నెంబర్ ఇచ్చుకుంటాం, మాట్లాడుకుంటాం, సంథింగ్ అలాగే వెళ్ళిపోతుంది అనమాట రాంగ్ రిలేషన్. తర్వాత ఆడు వదిలేస్తాడు, వీళ్ళు బాధపడతారు, లేకపోతే వీళ్ళు వదిలేస్తే వాళ్ళు బాధపడతారు. అంటే అట్రాక్షన్కి అది లవ్ అనుకుంటున్నారు. మళ్ళీ లగ్జరీ లైఫ్ మెయిన్ కావాలనుకుంటున్నారు ఇప్పుడు జనాలు. ఒకప్పుడు కష్టపడితేనే 1 కేజీ బియ్యం తెచ్చుకొని పొద్దున్న సాయంత్రం వరకు పనికి వెళ్ళి 1 కేజీ బియ్యం తెచ్చుకొని ఉన్న దాంట్లో ఉప్పు కారాలు తెచ్చుకొని వండుకొని తిని ఉన్న రోజులు ఒకప్పుడు. అది మా జనరేషన్స్లో. ఇప్పుడు జనరేషన్ ఏంటి, ఇప్పుడు అంటే 10,000, అంటే 20,000. ఆ ఎడకెళ్ళి వస్తున్నాయి కూడా తెలియదు. ఇప్పుడు మీ వీడియోలు చూసి చాలామంది మేడం నవ్వుకుంటారు, కొంతమంది తిట్టుకుంటారు, కొంతమంది ట్రోల్ చేస్తారు, మీరు కూడా నవ్వించడానికి ట్రై చేస్తారు. నవ్వించే మీ లైఫ్లో మీరు ఎప్పుడన్నా ఏడ్చారా? ఇప్పుడు ఎప్పుడన్నా కాదు, నా లైఫే ఏడుపు. నా లైఫ్ ఏడుపు కాబట్టి నేను ఏడ్చినట్టు జనాలు ఏడొద్దని నవ్విస్తాం. ఒక కమిడియన్ ఉన్నాడు అంటే, వాడు నవ్విస్తున్నాడు అంటే అది ఎంతో కష్టం అండి. అలాగని నేను కమిడియన్ అని నేను చెప్పను. ఏదో నాకు వచ్చిన దాంట్లో నేను చేస్తున్నా, ఆ జనాలు నవ్వుకుంటారులే, లేకపోతే ఒక రొమాంటిక్ చేస్తా, ఎవడో హ్యాపీగా ఫీల్ అవుతాడులే అని ఎందుకు చేస్తానంటే, నా లైఫ్లో ప్రేమ లేదు, ప్రేమ వీడియోలు తీస్తా. నా లైఫ్లో లవ్ లేదు, లవ్ వీడియోలు చేస్తున్నానంటే నాకు అది లేదు కాబట్టి ఇలా ఉండండి అని తీస్తా. ఇప్పుడు నార్మల్గా ఒక అమ్మ ఒక బిడ్డని తినిపిస్తుంటారు, ఒక హస్బెండ్ ఒక వైఫ్ని బండి మీద తీసుకెళ్తారు, ఒక అమ్మ
బాబుని చేపట్టుకుని వెళ్తుంది. ఈ సీన్స్ అన్ని మనకు రోడ్డు మీద 100% కనిపిస్తాయి ఎక్కడ ఒక చోట. అవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఈ బాధ అనిపిస్తుంది. నాకెందుకు ఇలా లేదు లైఫ్, ఎందుకు ఇలా అయింది అని కొంచెం బాధ అనిపిస్తుంది, ఏడుస్తాను. ఒక్కొక్కసారి అయితే పబ్బుకి వెళ్ళి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. పబ్బుకి వెళ్ళి కొంతమంది చూస్తాం కదా కపుల్స్ని, వాళ్ళు రియల్ కపులా లేకపోతే అప్పటికప్పుడు అరేంజ్డ్ కపులా పక్కన పెడితే అవి చూసి అనిపిస్తుంది. జనాలందరి దృష్టికి ఏంటంటే ఇది బాగానే ఉంది కదా, ఎవడో ఒకడు ఉంటాడులే, లేదా ఎంతోమంది వేసేసి ఉంటారులే అనుకుంటారు. కానీ నేనేంటి నాకు తెలిసి నా దేవుడు తెలుసు. నేను ఏడ్చిన రోజులే ఉంటాయి. ప్రతిరోజు నైటు నేను పడుకునే వరకు 4, 5, 5, 5, 3:30 5 నాకే తెలియదు. అప్పటికి కష్టపడి జెండు బాంబు రాసుకొని ఇక్కడ పడుకుంటా. 4:30 దాటిందంటే అప్పుడు జెండు బాంబు రాసుకొని పడుకుంటా. అంటే నవ్వించే లక్కీ మేడం లైఫ్లో ఏడుపు తప్ప ఏమీ లేదు. ఏం లేదు రాదు కూడా. వస్తుందని ఎక్స్పెక్ట్ కూడా లేదు, ఎందుకంటే ఏజ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనకి ఇంకేముందలే. సెకండ్ ఛాన్స్ ఉంటుంది కదా. ఉంటుంది కానీ సార్ నేను అంత బేగా ఎవరికి కనెక్ట్ అవ్వలేనండి ఈ విషయంలో, నా లైఫ్ విషయంలో. వీడియోల పరంగా షూట్ పరంగా ఎవరు కనబడినా కలిసిపోతాను, వీడియోలు తీసేస్తాను, నవ్వుతాను, నవ్విస్తాను, అన్నీ చేస్తాను. కానీ నా పర్సనల్ లైఫ్ అనే వరకు నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ. నన్ను అర్థం చేసుకోవడం టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఎవరెవరితోనైతే కలిసి వర్క్ చేస్తున్నారో, బషీర్ మాస్టర్, ఉప్పల్ బాలు, గుంటి నాగరాజు, ఇంకా టీం కొంతమంది, సో వాళ్ళలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరన్నా? అందరూ ఫ్రెండ్స్ అంతే, బెస్ట్ అని ఎవరు లేరు, అందరూ ఫ్రెండ్స్. బయట కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? నాకు లల్లి అని ఒక ఫ్రెండ్ ఉంది, ఆమె నాకు బాగా ఇష్టం అంతే. నాకు ఎక్కువ ఇష్టం ఆమె. ఇంకొక అమ్మాయి ఉంది బాను అని, ఆ అమ్మాయి అంతే. మీ లైఫ్ గోల్ ఏంటి? నేను ఎప్పటికైనా నేను ఏం చేసైనా నేను ఏం అయిపోయినా పర్లేదు, ఒక 10 మందికి నేను మంచిగా అన్నం పెట్టేటట్టు ఉండాలి.